రఫేల్ యుద్ధ విమానాలు మొదట్లో కొన్నప్పుడు 36 కొనేటప్పుడు మనం కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే, మరి నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు పెడుతున్నాం కదా, కాబట్టి మా దేశంలో నువ్వు ఏదో ఒక వ్యాపారం చేయాల్సిందే అని చెప్పాం. అప్పుడు రిలయన్స్ ముఖేష్ అంబానీ కాకుండా అనిల్ అంబానీ వాళ్ళ సంస్థతో ఒప్పందం చేసుకుంటే దాన్ని అడ్డుపెట్టినే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. కోర్టు తోసిపుచ్చింది. అందులో భాగంగా ఏంటంటే భారతదేశంలో అది పెట్టుబడులు పెడుతుంది. విమానాలకు సంబంధించినటువంటి ముఖం అంటే మౌస్ ఏదైతే ఉంటుందో అది తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ ఇండియాలో పెట్టాడు. అదే కొంతవరకు అనిల్ అంబానీని కాపాడింది. ఇవాళకి కూడా కాస్త కార్లలో తిరిగే అవకాశం ఇచ్చింది ఈడీ సిబిఐ కేసులు ఉన్నా కూడా. అది పక్కన పెడితే ఇప్పుడు భారీ ఎత్తున మళ్ళీ రఫేల్ కొనబోతున్నాం. దాదాపు 170 180 దాకా కొనబోతున్నాం. అయితే భారత్లోనే తయారు చేయాలన్నటువంటిది మనం పెట్టినటువంటి వన్ ఆఫ్ ద షరత్. దసాల్ట్ ఇప్పుడు ఇక్కడున్న కంపెనీలతో టైఅప్కి రెడీ అవుతుంది. అందులో భాగంగా టాటా వాళ్ళతో హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో ముందుకు వస్తుంది. రఫేల్ ఫైటర్ జెట్ వచ్చేటప్పటికి ఫ్యూజ్లాగ్స్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ హైదరాబాద్లో రన్ చేయడానికి రెడీ అవుతోంది అన్నటువంటిది తాజా సమాచారం.